ఎలా అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కూడా కోరుకుంటున్నా. పెసరెట్ చూసేసారా? బాగుంది. ఇదే ఇలా మార్నింగ్ పెసరెట్ తిని అలా ఈవినింగ్ మాల్కి వెళ్ళాము. మాల్ మాత్రం ఫుల్ రష్ ఉంది. ఆ మాల్ లాస్ట్లో చూపిస్తాం మీకు. ఇప్పుడైతే పెసరెట్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? సింపుల్గా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా. లెట్స్ స్టార్ట్. చేసేద్దామా? ముందు రోజు నైటే నేను పెసరట్టు కోసం కావాల్సిన థింగ్స్ అన్నీ ముందు రోజు నైటే సోక్ చేసి పెడతా. లేదు అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం హడావిడి అయిపోతుంది కాబట్టి నేను ముందు రోజు నైటే పెసరట్టు అనేది అందుకు కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటా. ఒక దగ్గర పెట్టుకొని అప్పటికప్పుడు జస్ట్ అలా నేను ఆల్మోస్ట్ 9-9:30 తర్వాత నానబెడతాను నైట్. ఆల్మోస్ట్ అంతా తిని గిన్నెలు కడుక్కొని మొత్తం నా పని మొత్తం అయిపోయాక అప్పుడు పెసరట్టు కోసం ఇక్కడ ఒక పావు పెసలకి అండ్ పావు అంటే ఒక కప్పు పెసలకి ఇంకా కొన్ని అందులో కొన్ని బియ్యం, కొన్ని ఉద్దిబ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు ఇలా అన్నీ యాడ్ చేసి బాగా వాష్ చేసి ముందు రోజు బాగా నానబెట్టుకున్నాం అనుకో మెత్తగా నానబడిపోతాయి. ఇంకా మార్నింగ్ నేను ఆల్మోస్ట్ 4:30-5కి అంతా లెగుస్తా కాబట్టి ఇంకా అప్పటికి బాగా నాని ఉంటాయి. ఇలా చేసి అలా ట్రై చేద్దాం అనుకున్నా కానీ మనకి రాదులేండి ఇంకా అంత ఎడిటింగ్. చూద్దాం. పెసరట్లోకి అయితే మిక్సీ పట్టేటప్పుడు అందులోకి జీరా, ఆనియన్, ఎల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ఉంటే పుదీనా, కొత్తిమీర ఇలా అన్నీ వేసి మిక్సీ పడితే బాగా టేస్ట్ ఉంటుంది. అలా అన్నీ వేసి మిక్సీ బాగా స్మూత్గా పట్టాలి. ఎంత స్మూత్ అంటే చాలా చాలా స్మూత్. ఇక్కడ నేను మొబైల్ పట్టుకొని దోశ వేస్తున్నా కాబట్టి ఇది ఫస్ట్ రాలేదు. ఇది కథ బాగాలేదని ఫోన్ కొంచెం దూరం అలా పెట్టి ఇంకా కాన్ఫిడెంట్గా ఎప్పుడైనా కానీ ఏదైనా దోశ కానీ పెసరట్టు కానీ వేసేటప్పుడు కాన్ఫిడెంట్గా వేయండి. భయపడుతూ వేస్తే రాదు. కాన్ఫిడెంట్గా నాకు వచ్చు అనేలాగా వేసామనుకో ఇలా పెద్దగా పెన్నం ఎలా ఉంటే అంత పెద్దగా వేయచ్చు. మళ్ళీ దీన్ని తీయడం కష్టం అంటారా? అస్సలు లేదు. సింపుల్గా ఇప్పుడు మీకు చూపిస్తా అంత పెద్ద పెసరట్టు ఎలా తీసానో కూడా. ఇంకా అలా మార్నింగ్ అలా పెసరట్టు తిని ఆఫ్టర్నూన్ అలా లంచ్ చేసేసి నైట్కి అయితే మాల్కి వెళ్ళిపోయాము. మాల్కి ఎందుకు వెళ్ళాం ఏంటి అనేది జస్ట్ అలా టైంపాస్ కండి. అందులో మేమైతే ఏం తీసుకోలేదు కూడా. ఆఫర్స్ ఉన్నాయి కానీ ఇంకా ఏదో టైంపాస్ అలా చేసొద్దాం, చాలా రోజులు ఏమన్నా ఆఫర్లు ఉన్నాయేమో అని చూసాం. కానీ ఆఫర్లు ఉన్నాయి, August 15 ఆఫర్స్ ఉన్నాయి. ఎందుకో తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే ఈ మంత్లో ఒక మంచి ఎగ్జైటింగ్ వీడియో వస్తుంది మీకు. ఆల్మోస్ట్ August 20 తర్వాత ఒక మంచి ఎగ్జైటింగ్ వీడియో, ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం మీకు. అది ఏంటిది అనేది నా వీడియోస్ చూసి కంటిన్యూగా చూస్తేనే తెలుస్తుంది మీకు. అలా మధ్యలో చెప్పను. నెక్స్ట్ వీడియోస్లో ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పడానికి ట్రై చేస్తా. ఏదేమైనా పెసరట్టు బాగుంది అని ఒక చేతిలో మొబైల్ పెట్టుకొని ఇంకో చేతిలో తింటున్నా. వెనక టేబుల్స్ చూసి భయపడకంటే ఏంటి టేబుల్స్ రాసుకుంటుంది అని మా పాప టేబుల్స్ ప్రాక్టీస్ చేస్తుంది. నేను అక్కడ కూర్చొని తింటున్న చైర్ పైన. ఇంకా అలా తిన్నాక ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాము. ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ తెలుగు వాళ్ళే, చూడండి ఎంత బాగున్నారో కదా. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం నోరు అనేది నొప్పేస్తుంది. ఇంకా మా బాబు మొదలెట్టేశాడు. ఎలా అంటే రా ఇది అంత సెలబ్రేషన్ ఎంత బాగుందో కదా. August 15 కదా. ఇంకా ఆల్మోస్ట్ August 15 అయిపోయి కూడా ఒక 4 days అవుతుంది. అలానే ఇంకా అన్ని డెకరేట్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఏదేమైనా చాలా రష్ ఉంది మాలు. అసలు చూద్దాం పెడదాం కావాలంటే కూడా అంత ప్లేస్ లేనట్టుంది. చాలా అంటే ఆఫర్స్ ఉన్నాయి కదా, August 15 ఆఫర్స్ ఉన్నాయి. అందుకే చాలామందే ఉన్నారు. మేము అలా జస్ట్ ఒక 3 ఫ్యామిలీస్ వెళ్ళాం, తెలుగు వాళ్ళము. మేము ఏం చేయలేదులేండి, జస్ట్ అలా మాల్ బాగుంది, డెకోర్ బాగా చేశారు, ఫొటోస్ బాగుంటాయని అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని అందరం ఎవరి వాళ్ళు గ్రూప్ ఫొటోస్. ఇందులో ఏమంటే అసలు అనుకోకుండా చాలా తెలుగు వాళ్ళు కలిశారు. ఒకరినొకరు పరిచయం చేసుకొని ఫొటోస్ దిగి అలా బాగా చేసాము. ఇంకా మా బాబు అయితే అది ఎక్కుదాం అంటున్నాడు. ఎక్కిస్తా లేరా వెళ్ళేటప్పుడు అని చెప్తున్నా. లాస్ట్లో పిల్లలు ఏం ఎక్కారో మీరే చూడండి. చాలా బాగుంది వీడియో. ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి. నేను తీసుకుందాం అనుకున్నా, ఎందుకులే మళ్ళీ ఈ మంత్ ఎండింగ్లో ఎలాగో షాపింగ్కి వస్తాం, అప్పుడు తీసుకుందాంలే అన్నట్టు. అందులో రష్ ఎక్కువ ఉన్నారు. ప్రతి ఆఫర్స్ అంటేనే ఇంకా రష్. ఇంక ఈ రష్లో నేనేం తీసుకోలేనులే అబ్బా అని జస్ట్ అలా కొన్ని వీడియోస్, క్లిప్స్, ఫొటోస్ అక్కడక్కడ కుదిరినవి తీసా. ఇంకా అలా తీసాక ఇంకా
ఆల్మోస్ట్ ఆ రోజు నైట్ డ్యూటీ అనమాట మా ఆయనది. టైం అవుతుందేమో ఆలోచనే ఉంది టైం అవుతుందేమో అన్నట్టు. ఇంకా ఏదేమైనా 7:30 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంకా 7:30కి ఇంటికి వచ్చి నేను ముందుగానే వంట చేసి వెళ్తాను. మీకు తెలుసు, ఆల్మోస్ట్ నా వీడియోస్ ఫస్ట్ నుంచి వాచ్ చేసే వాళ్ళకైతే తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఈవినింగే వంట చేసి వెళ్తాము. ఇంకా అలా వెళ్ళి ఇలా వచ్చి తినడం పడుకోవడం అన్నట్టు ఉంటుంది మన పని. ఇంకా వీడియోస్ తీసుకోవడానికి కూడా నాకు మోమాటం ఎక్కువైపోయింది. ఎవరు చూస్తారో అంటే మన తెలుగు వాళ్ళకి ఇంకా ఎవరికి చెప్పలేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా అని. ఎందుకంటే మనం ఒకరు ఎదుగుతున్నారు అంటే తొక్కడానికే ట్రై చేస్తారు కాదు, ఎదగనివ్వరు కదా అన్నట్టు. మన యూట్యూబ్ ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీరు కొంచెం నన్ను అలా పైకి తీసుకెళ్ళండి. నేను ప్రతి ఒక్కరికి నేను ఛానల్ని షేర్ చేస్తా రానున్న రోజుల్లో. ఇదే అండి లాస్ట్గా ఇంకా పెసరట్టు తిని మాల్ షాపింగ్ చేసి ఏం షాపింగ్ చేయలేదు, అందుకే ఉట్టి చేతులతో ఇంటికి వచ్చా ఇలా పిల్లల్ని ఆడిపించుకొని. ఇంకంతే, బయట తినడం కూడా ఏం తినలేదు మేము, ఎందుకంటే నైట్ డ్యూటీ కాబట్టి. ఇంకా జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చాము. ఏదేమైనా వీడియో ఇంతవరకు చూశారు కదా, ఓపికతో సబ్స్క్రైబ్.